తెలుగు తమిళ ఇండస్ట్రీలో హీరో విశాలంటే తెలవనోళ్ళు ఉండరులా. ఎటువంటి పాత్రనైనా అలవోకగా చేసే యాక్టర్ అనే చెప్పాలి. ఇక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక ఫంక్షన్లలో వచ్చినటువంటి విశాల్ సార్ ను చూసినటువంటి అభిమానులు అయితేనేమి, సినీ ప్రేమికులైతేనేమి, సినిమా దర్శకులైతేనేమి, టీవీల ముంగట ఈ ఆడియో ఫంక్షన్ ను కానీ సోషల్ మీడియాలో చూసిన వాళ్ళు అయితేనేమి, ఎవరికి దోచినట్టు వాళ్ళు రకరకాలుగా కామెంట్లు పెట్టుకుంటా, రకరకాలుగా చాలా మంది రియాక్ట్ అవ్వకుండా విశాల్ మీద సింపతిని చూపెడితే, ఇందుకు ధీటుగా సుచిత్ర సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉన్నదో అది అందరినీ ఆశ్చర్యపరిచేటట్టే కాదు, కొంచెం రచ్చకే దారి తీసింది అయ్యా. మరి ఇంతకు ఆమె గంతగనం పెట్టిన పోస్ట్ ఏంది, దాని కథ కమానీస్ ఏందని అంటే, నా జీవితంలో శానాల కిందట ఒక సంఘటన జరిగింది. ఇప్పుడు విశాలు పరిస్థితిని చూస్తే అది మీతోని చెప్పుకోవాలని అనిపించింది. ఓ రోజు నేను ఇంట్లున్నా, నా భర్త కార్తీక్ ఇంట్లో లేని టైంలల్లా ఎవరో తలుపు కొడుతున్న శబ్దం నాకు వినబడ్డది. నేను పోయి జప్పున తలుపు తెరవంగానే విశాలు చేతిలో వైన్ బాటిల్ ఉన్నది. నిలబడి ఉన్నాడు డోర్ ముంగట. కార్తీక్ ఇంట్లో ఉన్నాడా అని అడిగిండు. నేను ఆయన వాళ్ళకం చూసి లేడు అని చెప్పిన, అందుకే వచ్చిన అని అన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటిది, నన్ను లోపలికి రాని అని బలవంతం చేసిండు. నేను వద్దు అని అన్నా. గౌతమ్ ఆఫీస్ కు ఒమ్మని చెప్పి తలుపు లేచిన. అట్లా ఆ రోజు నన్ను టార్చర్ పెట్టిండు ఈ విశాలు. మీరిప్పుడు చూస్తున్న విశాలను చూసి సింపతి బాగానే వాడుతున్నారు, కానీ ఈయన చరిత్ర జరంతా అలాగుంటది. మొత్తమైన ఇటువంటి పరిస్థితులలో ఉండు. ఆయన మాట్లాడనీకి కూడా చేతులు కాళ్ళు వణుకుతుంటే నాకు మత్తు హ్యాపీగా ఉన్నది. నా పగ ఇయాల్టికి తీరింది, కర్మ ఎవరిని వదలదు అని సుచిత్ర ఏమైతే ఈమెకి ఇట్లా కామెంట్లు పెట్టిందో సోషల్ మీడియాలో పెద్ద రాత్సకే దారి తీస్తున్నదుల్లా. అసలు ఎందుకు ఇట్లా జరుగుతున్నది, ఎందుకు? సరే, ఎంత పెద్ద శత్రువైనా, ఎంత బాధ శత్రువైనా, ఎవడు మనకు కానోడైనా కూడా ఆపదలో ఉన్నప్పుడు, అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు, ఆయన ఇట్లాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు మానవత్వం అనేది ఒకటి ఉంటది కదా. గది మనిషి నువ్వు ఎట్లా కామెంట్లు పెడతావమ్మా, నీకు గింతనన్నా ఉన్నదా, మనిషివేనా నువ్వు అని చెప్పి సుచిత్రకు లెఫ్ట్ అండ్ రైట్ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు, అటు పక్కన విశాల్ ఫ్యాన్స్. ఏదేమైనా కానీ విశాల్ సార్ ఆరోగ్య పరిస్థితి చూస్తే మాత్రం చాలా మందికి చాలానే బాధ అవుతున్నది. ఎంతో ఫిట్ గా ఉండే విశాల్ సారు ఎన్నో స్టంట్లు చేసి యాక్షన్ సీక్వెల్ తోటి సినిమాలు తీసినటువంటి విశాల్ సారు ఉన్నట్టుండి ఈ విధంగా నడవలేని స్థితిలల్లా, మైకు పట్టుకోలేని పరిస్థితులలో ఉన్నాడనంటే చాలా ఘోరమైన మాట ఇది. ఆయన మళ్ళా పూర్వ వైభవంతో మళ్ళా మంచి మంచి సినిమాలు తీయాలని చెప్పి అభిమానులుగా మేము కోరుకుంటున్నామని చెప్పి ఆశతోని ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.